కేసుల విషయంలో ఎందుకు ప్రచారం జరిగింది? ఆ ప్రచారంలో వాస్తవం లేకపోతే ఎందుకు మీరు అంత 30,000 ఓట్ల మెజారిటీతో ఎందుకు ఓడిపోయారు? అంటే కేవలం కేసులనే కాదు, చాలా ప్రచారాలు జరిగినాయి నా మీద. ఇసుక దందా అన్నారు, అవినీతి అన్నారు, భూములు అన్నారు, కబ్జాలు అన్నారు, సెటిల్మెంట్లు అన్నారు, ఏవేవి అన్నారు, ఇంకా రకరకాల దుష్ప్రచారాలు. ఇప్పుడు సింపుల్, చెన్నూరు నియోజకవర్గంలో టీఎస్ఎండిసి క్వారీలు ఉంటాయి, 8, 9 ఉన్నాయి, ఇసుక లారీలు నడుస్తుంటాయి. నిజంగానే నేను ఇసుక దందా చేస్తుంటే మరి ఇవాళ మా గవర్నమెంట్ పోయింది, నేను ఎమ్మెల్యే ఓడిపోయినా 4 నెలలు అవుతుంది. మరి ఇవాళ కూడా అవే క్వారీలు ఉన్నాయి, అక్కడ కూడా లారీలు నడుస్తున్నాయి. నిజంగా ఇసుక దందా నేను చేస్తుండి అదంతా మాదై ఉంటే బంద్ కావాలి కదా, ఎందుకు బంద్ కావట్లేదు? నెంబర్ 1. రెండోది, 4 నెలల కాలంలో నేను సరే నియోజకవర్గంలో తిరుగుతున్నా, పని చేస్తున్నాం, కష్టపడతాం. నిజంగానే మేము భూములు కబ్జాలు చేస్తుంటే లేకపోతే ఇంకో రకమైనటువంటి అక్రమాలు చేస్తుంటే ఈ 4 నెలలు అన్నీ బయటకు రావాలి కదా, ఎందుకు రాలే? సో కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా, ముఖ్యంగా మా ప్రత్యర్థి అక్కడ వివేక్ కాబట్టి 2014లో ఆయన నా మీద ఎంపీగా ఓడిపోయాడు. సరే 2019లో మా పార్టీలో ఆయనకు ఎంపీగా అవకాశం రాలేదు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలోకి పోయాడు. సో ఆయనకు V6 ఛానల్ ఉంది, వెలుగు పేపర్ ఉంది, అర్ధబలం అంగబలం బలంగా ఉన్నది. సో ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన వాళ్ళ మనుషులు చేసినటువంటి దుష్ప్రచారాలు తప్ప నిజంగా నేను ఎంతసేపటికి ఆయన ఒక్కరు చేస్తేనే ఇదంతా వస్తుందంటే మీ మీద ఈ విధంగా, అంటే ఒక్కడి వల్ల ఇంత సాధ్యమవుతుందా? అంటే ఆయన ఒక్కడే చేసిండు అని అంటే ఆయన చేసిండు, ఆయనతో పాటు ఇంకా చాలా మంది చేశారు. సింపుల్ భరత్ గారు దీంట్లో ఏంటంటే, మీరు కూడా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్నారు. సో జర్నలిస్ట్గా మీరు చాలా యంగ్ ఏజ్లో మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. సేమ్ నా పరిస్థితి కూడా, నేను కూడా సో నేను కూడా 30 ఏళ్ళకి ఎంపీ కావడం, 35 ఏళ్ళకి ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ విప్ కావడం, సహజంగానే కొంతమందికి నాకు తెలియకుండానే నా పట్ల జలస్ వచ్చింది. ఒకటి, చిన్న ఏజ్ లో పదవులు వస్తే, చిన్న ఏజ్ లో పొజిషన్ వస్తే డెఫినెట్ గా జలస్ వచ్చింది. ఒకటి. రెండోది, ముఖ్యంగా ఆ ప్రాంతాన్ని మీరు గమనిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా వివేక్ గారు వాళ్ళ కుటుంబం మొదటి నుంచి, వెంకటస్వామి గారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, వినోద్ గారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, వివేక్ గారు ఎంపీగా, వీళ్ళందరూ ఉన్నటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతంలో సహజంగానే దళిత నాయకత్వం ఎదుగుదలను వీళ్ళు ఇష్టపడరు, వీళ్ళు జీర్ణించుకోరు. సో మీరు చూస్తే నాకు కూడా చాలామంది మా వాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు మా మీదనే కాదు, కోటరాయమల్ గారు, సి నారాయణ గారు, బోడ జనార్దన్ గారు, మాలమల్లేశం గారు, మాతంగి నరసయ్య గారు, అప్పటి సొత్కు సంజీవరావు గారు, అప్పటి నాయకుల నుంచి మొదలుకొని ఇప్పుడు లేటెస్ట్ ఓదేలు కానీ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కానీ, దుర్గం చిన్నయ్య కానీ, బాల్క సుమన్ కానీ, కొప్పులీశ్వర్ కానీ, సో ఎవరు దళిత నాయకుల ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు చేపించడం, వాళ్ళ మీద పేపర్లలో రాపియడం, టీవీలలో లేపేయడం, అంటే వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను చంపేసి వీళ్ళు మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళంతా తప్పు అనేటటువంటిది వాళ్ళు గడిచిన 4-5 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి స్ట్రాటజీ. సో దాంట్లో భాగంగానే పాపం అంతేందుకు మన కొప్పులీశ్వర్ గారిని కూడా 2018లో సొంత పార్టీలో ఉండి, మా బీఆర్ఎస్లో ఉండి ఆయనను కూడా ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాట నేను చెప్పడం కదా, ఈశ్వర్ గారే చెప్పి మీకు కూడా తెలుసు, మీరు కూడా ధర్మపురి నియోజకవర్గమే, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. సో అట్లా ఉద్దేశపూర్వకంగా వారు చేసేది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది డెఫినెట్గా పార్టీలో నేను యాక్టివ్గా ఉన్నాను, ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్నాను, ప్రెస్ మీట్లు పెట్టాలి, టీవీ చర్చల్లో పాల్గొనాలి, ఇతర పార్టీల మీద అగ్రెసివ్గా మాట్లాడతాం, వాదిస్తాం, పార్టీ పరంగా కేసీఆర్ గారి పరంగా గట్టిగా నిలబడతాం, మొండిగా ఉంటాం. కాబట్టి ఇది నచ్చనటువంటి వాళ్ళు, ఇది సహించినటువంటి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో, లేకపోతే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉండేటోళ్ళు, భారతీయ జనతా పార్టీలో వాళ్ళు రకరకాలుగా మనల్ని దెబ్బ కొట్టాలనేటటువంటి ఆలోచనతో మనం మీద చేసినటువంటి దుష్ప్రచారం తప్ప ఆనాడు కానీ ఈనాడు కానీ. సంబంధించి ఏమైనా ఫిగర్స్ ఉన్నాయా? అంటే మీ హాయంలో, ఇప్పుడు చెన్నూరు హాయంలో పెట్టిన కేసులు, దానికి సంబంధించి ఏమన్నా స్టాటిస్టిక్స్? ఎందుకంటే ఆ విషయంలో మీరు కేసులు పెట్టించారు, వేరే పార్టీ వాళ్ళ మీద, సొంత పార్టీ వాళ్ళ మీద అట్లా బెదిరిస్తారని చెప్పారు కదా, దానికి మీరు కౌంటర్ చేయలేకపోయారా? అసలు మనం కేసులే పెట్టియాలి. ఇప్పుడు మనం నిజంగానే కేసులు పెట్టించుంటే, ఎవరినైనా కొట్టించుంటే దాంట్లో ఏమైనా నిజం ఉంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చెన్నూరు నియోజకవర్గ ప్రజలు వింటారు కదా, నిజంగా నా వ్యక్తిత్వం ఏంది, నేను కేసులు పెట్టించి నా కేసులు పెట్టేయాలి, అన్ని పార్టీలకు తెలిసి ఉంటుంది కదా. శత్రువును కూడా నేను వదిలేసిన, నేనేమన్నా శత్రువు వస్తే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ, ఇంకేదైనా పని ఉంటే కానీ చేసి పెట్టినా. నేను ఇప్పటికి కూడా చాలామంది నాకు మాట్లాడుతుంటారు, ఫంక్షన్లలో ఆడ ఈడ కలుస్తుంటే కూడా నేను ఆప్యాయంగానే మాట్లాడతా, ఈయన ఏదో వేరే పార్టీ అని, నాకు పని చేయలేడని, ఆ రకమైనటువంటి కక్ష సాధింపు 100% ఎవరు వచ్చినా పని చేసిన, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా నాకు చేతనైనంత సహాయం చేసిన, నేను పని చేసిన తప్ప ఎన్నడూ కూడా కక్ష సాధింపు దూరంతో నేను వ్యవహరించలేను. నేను అంటున్నది అదే, చిన్న వయసులో మనకు పొజిషన్స్ రావడం,
తర్వాత కేసీఆర్ గారి కుటుంబానికి పార్టీకి కొంచెం సన్నిహితంగా ఉండడం, ఆ ఎలివేషన్ నచ్చినటువంటి వాళ్ళు, తర్వాత నన్ను దెబ్బ కొట్టడం ద్వారా వాళ్ళని దెబ్బ కొట్టడం అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చి రకరకాల దుష్ప్రచారాలు చేశారు. ఇదంతా స్ట్రాటజిక్గా జరిగింది. కానీ నేను బలంగా నమ్మింది ఏంటంటే ప్రజల్ని నమ్మిన, నేను చేసినటువంటి అభివృద్ధిని నమ్మిన, మా ప్రభుత్వ కార్యక్రమాలని నమ్మిన, కేసీఆర్ గారి నాయకత్వంలో డెఫినెట్గా గెలుస్తామనేటటువంటి విశ్వాసంతో పనిచేసుకుంటూ పోయినాం తప్ప ఎన్నడూ కూడా వీటి వల్ల మనం ఓడిపోతామని చెప్పి నేను అనుకోలే. కానీ వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో మీరు గమనిస్తే ఇప్పుడు మా పార్లమెంట్ ఏరియాలో 7-7 మేము ఓడిపోయినాం. కోల్బెల్ట్ ఏరియాలో బెల్లంపల్లి పార్లమెంట్లో 7-7 ఓడిపోయినాం. కోల్బెల్ట్ ఏరియాలో కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి, కొత్తగూడెం వరకు అన్ని సీట్లు మేము ఓడిపోయినాం. సో ఒక రకమైనటువంటి సింగరేణి ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎక్కడ కూడా కేసీఆర్ టీఆర్ఎస్ గెలవలేదు. కొత్తగూడెం, ఇటు భూపాలపల్లి కానీ, ఇల్లందు కానీ, మనుగూరు కానీ, మంతని కానీ, రామగుండం కానీ, బెల్లంపల్లి, చెన్నూరు. కారణం ఏమనుకుంటారు అంటే నేను సింగరేణి కార్మికులు ఎందుకు అంత అగేన్స్ట్ గా కేసీఆర్ మీద వ్యతిరేకంగా ఓటేయాల్సి వచ్చింది? నాట్ ఈవెన్ దిస్ 2018లో కూడా అంత పర్ఫెక్ట్ గొప్ప రిజల్ట్ ఏం రాలేదు. 2018లో కూడా మాకు పెద్దగా ఓటింగ్ రాలేదు. కాకపోతే అక్కడ దుర్గం చిన్నయ్య గెలిచారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు చేసినటువంటి దాన్ని వాళ్ళు కొంత నమ్మిరు అనేది ఒకటి. రెండవది మన ఎస్పెషల్లీ సింగరేణి కార్మికులు సింగరేణిలోనే వాళ్ళు క్వార్టర్లు ఇస్తామన్నారు, తర్వాత ఇంకోటి చేస్తామన్నారు, వాటిని నమ్మిరు ఒకటి. రెండవది సింగరేణి లోపల కూడా మా మీద దుష్ప్రచారం చేశారు. సింగరేణి లోపల అక్కడ డిఎంఎఫ్టీ నిధులను తీసుకుని పోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారని, సింగరేణి సంస్థను ఇబ్బంది పెడుతున్నారని, తర్వాత సింగరేణిలో యూనియన్ ఎన్నికలు మేము కావాలని జరిపిస్తలేమని, ఇట్లా రకరకాలుగా మా మీద దుష్ప్రచారం కూడా చేశారు. అంటే ఇక్కడ నేను భరత్ గారు నేను చెప్పేది ఏంటంటే మా ఓటమికి 2 విషయాలు ప్రధానమైనటువంటి కారణం. అది సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా అయినా, అగ్రికల్చర్ బెల్ట్ ఏరియా అయినా. ఏం జరిగింది, మా మీద జరిగినటువంటి దుష్ప్రచారము దాన్ని ప్రజలు కొంత నమ్మిరు అనేది నేను భావిస్తున్నా. రెండవది కాంగ్రెస్ 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు కదా, 2 టర్ములు మాకు అవకాశం ఇచ్చారు. వీళ్ళు చేసిన పనులన్నీ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇంకా కొన్ని కొత్తగా చేస్తామంటున్నారు కదా, చూద్దామని చెప్పి కొంత ప్రజలు అటువైపు కూడా ఆలోచించారు.